యూపీఐ సర్వీసులు అన్నీ ఆగిపోయాయి. ఫోన్‌పే, పేటీఎం, గూగుల్ పే లాంటి యాప్స్ ఏవి కూడా పనిచేయట్లేదు. ఇది ఈ మంత్‌లో సెకండ్ టైం అయితే జరిగింది. ఇలాంటి సిట్యుయేషన్స్ ఫ్యూచర్‌లో ఇంకెప్పుడైనా జరగవచ్చు. సో నేనైతే ఒక 5 ఆల్టర్నేట్ మెథడ్స్ అయితే చెప్తాను. ఫోన్‌పే, గూగుల్ పే, యూపీఐ లాంటి అన్ని యూపీఐ యాప్ సర్వీసులు అనేది ఆగిపోయింది. ఈరోజు ఉదయం 11:20 మొదలైన ఈ ఇష్యూ దాదాపుగా వితిన్ 20 మినిట్స్‌లో 2000 కంప్లైంట్స్ అయితే రైజ్ అయిందన్నమాట. ఈ విధంగా ఎప్పుడైనా యూపీఐ సర్వీసులు ఆగిపోతే ఏదైనా ఆల్టర్నేట్ మెథడ్స్ ఉన్నాయా? ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా యూపీఐ సర్వీసులు లాంటి ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యాప్స్ మీద ఆధారపడుతున్నారు. మ్యాక్సిమం మనీ అయితే చాలామంది క్యారీ చేయట్లేదు. పెద్ద మొత్తంలో అని చిన్న మొత్తంలో అని అందరూ కూడా మనీని ఫోన్‌పే ద్వారా పేమెంట్ చేస్తున్నారు. మరి ఇలా ఫోన్‌పే ఎప్పటికప్పుడు ఆగిపోయినప్పుడు మనం చాలా ఇబ్బందులు అయితే పడతాం. సో దానికోసం మనం కొన్ని ఆల్టర్నేటివ్ మెథడ్స్ అని ముందే తెలుసుకోవాలి. నేను ఇప్పుడు మొత్తం 5 ఆల్టర్నేటివ్ మెథడ్స్ అయితే చెప్తాను. దాంట్లో మీకు ఖచ్చితంగా ఒక 2 ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. వీడియోని కంప్లీట్గా చూసి వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే డెబిట్ కార్డ్స్. సో చాలామంది అనుకుంటారు ఇప్పుడు ఈ రోజుల్లో డెబిట్ కార్డ్స్ అయితే క్యారీ చేయట్లేదు. సో డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేస్తే మనం ఇలా పేమెంట్స్ ఫెయిల్ అయ్యే టైంలో అది మనకి చాలా యూజ్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇలా పేమెంట్ ఫెయిల్ అయినప్పుడు ఓన్లీ యూపీఐ సర్వీసులు మాత్రమే ఆగిపోతాయి. రిమైనింగ్ అన్ని సర్వీసులు వర్క్ అవుతుంది అనమాట. ఆ నెట్వర్క్ వేరు, ఈ నెట్వర్క్ వేరు, ఆ సర్వర్లు వేరు, ఈ సర్వర్లు వేరు అనమాట. మొత్తం బ్యాంకింగ్ సిస్టమ్ ఫెయిల్ అయినప్పుడు మాత్రమే, లేదా బ్యాంకింగ్ సిస్టమ్ మెయింటెనెన్స్ మోడ్లో ఉన్నప్పుడు కానీ, ఏదైనా సర్వర్స్ ఓవర్లోడ్ అయినప్పుడు మాత్రం మొత్తం ఆగిపోతే ఏవి వర్క్ అవ్వదు. కానీ ప్రతిసారి ఒకేసారి అన్నీ ఆగిపోయే ఛాన్సెస్ అనేది ఉన్నదన్నమాట. సో మనకి ఫస్ట్ ఆల్టర్నేటివ్ మెథడ్ ఏంటంటే డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ యూజ్ చేయండి. ఇప్పుడు చాలామంది అది క్యారీ చేసే అవకాశం చాలా తక్కువ అనమాట. ఇప్పుడు మీకు సెకండ్ మెథడ్ అయితే చెప్తాను. సెకండ్ మెథడ్ ఏంటంటే ఆల్టర్నేటివ్ యూపీఐ యాప్స్ అనమాట. సో కొన్నిసార్లు మొత్తం యూపీఐ నెట్వర్క్ ఆగిపోతే ఏ యాప్ యూజ్ చేసినా అవదనమాట. ఓకే, అలా కాకుండా మొత్తం యూపీఐ నెట్వర్క్ కాకుండా ఓన్లీ ఫోన్పే నెట్వర్క్ ఆగిపోతే సో గూగుల్ పే ద్వారా పేమెంట్ చేయొచ్చు. లేదంటే గూగుల్ పే పేమెంట్ నెట్వర్క్ ఆగిపోతే మనకి పేటిఎం ద్వారా కానీ లేదంటే ఇంకేమైనా యాప్స్ ద్వారా కానీ మనం పేమెంట్ చేయొచ్చు అన్నమాట. అలానే ఇంకోటి ఏంటంటే థర్డ్ మెథడ్. సో అందుకే ఒక ఫోన్పే లాంటి యాప్సే కాకుండా ఫోన్పే, గూగుల్ పే, అలాగే పేటిఎం, ఇంకేమైనా ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఉంటే ఆ యాప్స్ని కూడా ఇన్స్టాల్ చేసి ఉంచుకోండి. ఇలాంటప్పుడు మీకు ఎప్పుడైనా యూజ్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ మెథడ్ ఏంటంటే బ్యాంకింగ్ యాప్స్. సో మన బ్యాంకింగ్ యాప్స్ సపోజ్ మనం యూనియన్ బ్యాంక్ యూజ్ చేస్తే యూనియన్ బ్యాంక్ యాప్స్ కానీ, అలానే మనం ఎస్బీఐ, యోనో, కరూర్ వైశ్య బ్యాంక్, ఇలా యాక్సిస్ బ్యాంక్, ఇలా చాలా బ్యాంక్స్ డిఫాల్ట్గా వాళ్ళ యాప్స్ అయితే ఉంచుతారు. సో అలాంటప్పుడు అందరూ మనం యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. దాని ద్వారా కూడా ఆ నెట్వర్క్స్ అనేది వాళ్ళ ఓన్ నెట్వర్క్స్ యూజ్ చేసుకుంటుంది. అలాగే అందులో మనకి ఐఎంపీఎస్, నెఫ్ట్ లాంటివి కూడా మనం యూజ్ చేయొచ్చు. చాలామంది దీని మీద అయితే అవగాహన అయితే ఉండదు. కాకపోతే అందులో యూపీఐ సర్వీస్ మనం యూజ్ చేయొచ్చు. లేదంటే ఐఎంపీఎస్లో మనం జస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, మొబైల్ నెంబర్ని ఎంటర్ చేసి, లేదంటే అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి మనం ఇన్స్టెంట్ పేమెంట్ చేయొచ్చు. నెఫ్ట్ అనేది నెక్స్ట్ డే వితిన్ 24 అవర్స్లో అయితే వర్క్ అవుతుంది. కానీ ఐఎంపీఎస్ అయితే మనం పేమెంట్ అయితే చేయొచ్చు అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే 3 మెథడ్స్ అయితే అయిపోయింది. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే ఫోర్త్ మెథడ్. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ మెథడ్స్ అన్ని చాలా మంచి యూజ్ అవుతుంది. వీడియోని కంప్లీట్గా చూసి మొత్తం క్లారిటీగా అయితే తెలుసుకోండి. వ్యాలెట్స్. సో ఇంతకుముందు మనం యూపీఐ యాప్స్ రాకముందు పేటీఎంలో వ్యాలెట్స్ యూజ్ చేసేవారు. ఇప్పుడు పేటీఎం, అలానే గూగుల్ పే, అలానే ఫోన్పేలో కూడా వ్యాలెట్ యాప్స్ని తీస్తున్నారు. గూగుల్ పేలో లేదేమో కానీ పేటీఎం అండ్ ఫోన్పేలో వ్యాలెట్ యాప్స్ని తీస్తున్నారు. సో వ్యాలెట్ యాప్స్ వల్ల ఏంటంటే వ్యాలెట్లో మనం ముందుగా కొంత అమౌంట్ అనేది యాడ్ చేసుకోవాలి. చాలామంది మినిమం అమౌంట్ని మెయింటైన్ చేయనప్పుడు ఆ ఎక్స్ట్రా 2000 అమౌంట్ని ఎలా క్యారీ చేస్తారనుకుంటే మనకి ఇలాంటి పరిస్థితి అయితే యూజ్ అవుతుంది. తక్కువ అమౌంట్ ఉండేవారు మినిమం 500 అయితే అంత మెయింటైన్ చేయండి. సో ఎక్కువ అమౌంట్ ఉండేవారు మ్యాక్సిమం 2000 వరకు అయితే పేమెంట్ని దాంట్లో యాడ్ చేసుకోండి అన్నమాట. సో ఎప్పుడైనా అది ప్రతిసారి యూజ్ చేయొద్దు మీరు. ఎప్పుడైతే ఇలా పేమెంట్ అనేది ఫెయిల్ అవుతుందో, లేదంటే యూపీఐ నెట్వర్క్ డౌన్ అవుతుందో అలాంటి టైంలో మనం ప్రతిసారి దాని మీద డిపెండ్ అయి ఉండిపోయి బయటకు వెళ్తుంటాం. కాబట్టి అలాంటప్పుడు మనకి ఈ వ్యాలెట్లో ఉండే అమౌంట్ అనేది మనం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. బ్యాంకింగ్ లేదంటే వేరైనా సర్వర్స్ నెట్వర్క్స్ ఫెయిల్ అయినప్పుడు ఈ వ్యాలెట్స్ అనేది మనకి చాలా యూజ్ఫుల్ అవుతుంది అన్నమాట. సో వ్యాలెట్లో అప్ టు ఎంత అమౌంట్ అని యాడ్ చేసుకోవచ్చు. కొన్ని వ్యాలెట్లకి అయితే 2000 లిమిట్ పెడతారు. కొన్ని పేటీఎం లాంటి వ్యాలెట్లకి అయితే సో ఎక్కువ లిమిట్ అయితే ఉంటుందన్నమాట. సో ఎక్కువ అమౌంట్ అయితే దాంట్లో యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో వ్యాలెట్ ద్వారా అమౌంట్ మర్చెంట్స్ అకౌంట్స్ వ్యాలెట్ ద్వారా అమౌంట్ అనేది మర్చెంట్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయగలం. కానీ మనం డైరెక్ట్గా ఫోన్పే లాగా మొబైల్ నెంబర్ టు మొబైల్ అయితే చేయలేం. బయట షాప్స్లో ఏదైనా కొనేటప్పుడు ఈ వ్యాలెట్ ద్వారా మన అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు.
నెక్స్ట్ ఫైనల్ ఏంటంటే యూపీఐలో ఉండి యూపీఐ లైట్ అనమాట. సో యూపీఐ లైట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. యూపీఐ లైట్లో కూడా మనం ముందుగా అమౌంట్ అనేది మనం ఉంచుకోవాలన్నమాట. అందులో ఏంటంటే యూపీఐ లైట్ వల్ల ఏంటంటే మనకి పిన్ని ఎంటర్ చేయకుండా మనీని సెండ్ చేయొచ్చు అనమాట. సో దానికి అప్ టు లిమిట్ ఏంటంటే 2000 వరకు అయితే మనం సెండ్ చేయొచ్చు పెర్ డే. అంతకంటే ఎక్కువ అయితే అమౌంట్ అనేది పెర్ డే సెండ్ చేయలేం. ఇంకోటి ఏంటంటే పెర్ ట్రాన్సాక్షన్కి మ్యాక్సిమం 500 మాత్రం సెండ్ చేయగలం అనమాట. సో ఒక ట్రాన్సాక్షన్కి 500 మాత్రం సెండ్ చేయగలం. సపోజ్ మనం 550 కానీ 600 సెండ్ చేయాలంటే సో 2 పేమెంట్స్ చేసుకోవాలి. 500 ఒకసారి, లేదంటే 500 ఒకసారి ప్లస్ 50 లేదా 100 ఒకసారి చేసుకోవాలి పేమెంట్. సో యూపీఐ లైట్ ద్వారా కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. పిన్లెస్ అనేది యూపీఐ లైట్ కూడా చాలాసార్లు వర్క్ అవ్వవచ్చు, కానీ వ్యాలెట్ అనేది మీకు వర్క్ అవుతుంది. సో 500 నుండి 2000 మధ్యన అయితే మీరు యాడ్ చేసుకోండి. ఆ అమౌంట్ని మార్నింగ్ టైంలో యూజ్ చేయొద్దు. ఎప్పుడైతే మీకు పీక్ అవర్స్లో ఎప్పుడైతే వర్క్ అవ్వదో ఆ టైంలో అయితే మీకు ఖచ్చితంగా వ్యాలెట్ అమౌంట్ అనేది మీకు యూజ్ఫుల్ అవుతుంది. మరి అన్ని మెథడ్స్ మీకు యూజ్ అయినా అవ్వకపోయినా సరే మీరు ఒక్కడైతే మీరు మ్యాక్సిమం ట్రై చేయండి. ఇదేంటంటే మనకి ఏ టైంలో పీక్ అవర్స్ ఉంటుంది, ఆ పీక్ అవర్స్లో పేమెంట్ అయితే చేయడానికి అవాయిడ్ చేయండి. మ్యాక్సిమం ట్రై చేయండి. మార్నింగ్ 11 to 1 o'clock మధ్యన అయితే పీక్ అవర్స్లో ఎక్కువ ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అలానే ఈవినింగ్ 6 to 9 అనమాట. ఈ టైంలో కూడా చాలామంది అన్ని వస్తువులు కొంటారు కాబట్టి ఆ టైంలో కూడా మీకు ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కువ జరుగుతుంది. పెద్ద అమౌంట్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఈ టైంలో అయితే మీరు చేయగలిగి ఉంటే బెటర్. లేదంటే బయట మర్చెంట్లు లేదా అకౌంట్స్ లేదా షాప్స్లో ఏదైనా మీరు పర్చేజ్ చేయాలనుకుంటే రిమైనింగ్ ఏ టైంలో మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ ఈ టైంలో ఫెయిల్ అయితే మాత్రం మీరు వితిన్ 24 hours వెయిట్ చేయాల్సి వస్తుంది, లేదంటే మోర్ దాన్ 5 days వెయిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈ టైమింగ్స్ అనేది మార్నింగ్ 11 to 1 o'clock, ఈవినింగ్ 6 to 9 o'clock అనేది మీకు అవకాశం ఉంటే పేమెంట్స్ని అవాయిడ్ చేయండి. పెద్ద పెద్ద పేమెంట్స్, చిన్న చిన్న పేమెంట్స్ అయితే ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో ఎప్పుడు ఏది ఆగిపోతుందో తెలియదు కాబట్టి ఇది సెకండ్ టైం జరిగింది అనమాట. లాస్ట్ 30 daysలో మనకి ఇది సెకండ్ టైం యూపీఐ నెట్వర్క్స్ ఆగిపోవడం. సో ఇలాంటి చాలా వీడియోస్ పేమెంట్స్ మీద, యూపీఐ ఫోన్పే మీద చాలా వీడియోస్ చేశాను. మీకు ఆ వీడియో చాలా యూజ్ అవుతుంది. ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. మీకు యూజ్ అయిన వీడియోస్ అయితే కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చినట్టుకుంటే వీడియో లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.